ఓకే ఓకే నమస్కారం సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. శుభ సాయంత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ గురూజీ, ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు అండ్ మై డియర్ ఫ్రెండ్స్ శ్రీ రాజశేఖరరావు గారు, శ్రీ నరసింహారావు గారు ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఇంపాక్ట్ సెషన్లోకి వచ్చాను ఈ సాయంత్రం. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంపాక్ట్ టీమ్స్ అందరినీ కూడా కలవడం అంటే నాకు చాలా సంతోషం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రూప్ గురించి మా ఫ్రెండ్స్ నరసింహారావు గారు కానీ, రాజశేఖరరావు గారు కానీ ఏం చెప్పారు. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, ఓకే ఆడిబులా సార్? సార్ ఆడిబుల్ సార్. ఓకే, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ, శుభ సాయంత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ గురూజీ, ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు అండ్ మై ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కోమెంటర్స్ రాజశేఖరరావు గారు, నరసింహారావు గారు ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంపాక్ట్లో సెషన్ చెప్పడక చాలా రోజులు అయింది, చాలా రోజులు గ్యాప్ తర్వాత ఒక సెషన్తో మీ ముందుకు వస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీ గురించి నేను తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. మా ఫ్రెండ్స్ నరసింహారావు గారు కానీ, రాజశేఖరరావు గారు కానీ ఈ గ్రూప్ చాలా స్పెషల్ గ్రూప్ అని చెప్పారు. ఎంత స్పెషల్ అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ చాలా డెడికేటెడ్ అండ్ సిన్సియర్ పర్సన్స్ అని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ సాయంత్రం మీతో ఈ సెషన్ ఇలా పంచుకోవడం అనేది నాకు చాలా గర్వంగాను ఆనందంగా ఉంది. ఈ సెషన్ స్టార్ట్ చేయబోయే ముందుగా నా పేరు సురేందర్. నేను విక్రమాదిత్య మెంటర్గా పనిచేశాను. ఇప్పుడు ప్రజెంట్గా ప్యాసివ్గా ఉంది నా గ్రూప్. మా నరసింహారావు గారు, రాజశేఖరరావు గారు దూసుకెళ్తున్నారు. ఈ టైంలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఫస్ట్ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయాలి. అందరూ చార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్యాసివ్గా ఎవరు ఉండొద్దు, అందరూ యాక్టివ్గా ఉండాలి, అందరూ వీడియోస్ ఆన్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ సెషన్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటేనే చాలా ఇంపార్టెంట్. అన్ని సెషన్స్ ఒక ఎత్తు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్, ఎందుకంటే వాటన్నింటినీ మనం పొందాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. జీవితం అంటే ఏంటి? మీకు ఇచ్చే క్వశ్చన్, జీవితం అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్? ఎవరైనా చార్ట్ చేయొచ్చు. ప్లీజ్ టేక్ రెస్పాన్సెస్. లైఫ్ ఇస్ స్ట్రగుల్. ఎస్, వెంకటేష్ గారికి లైఫ్లో స్ట్రగుల్స్ మాత్రమే కనిపించినట్టున్నాయి. ఇంకా గాడ్ గిఫ్ట్, వెరీ గుడ్. శ్రీ బాలాజీ గారు గాడ్ గిఫ్ట్ అన్నారు, దైవ కానుక. ఇంకా లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఎస్, లైఫ్ ఈజ్ ఎ జర్నీ, వెరీ గుడ్ అండి. ఓకే అండి, మంచి రెస్పాన్స్ చేసి ఇచ్చారు. నేనంటా లైఫ్ అనేది, జీవితం అనేది పుట్టుక చావుల మధ్యలో ఉండే గెలుపు మాత్రమే. ఒక గొప్ప అవకాశం అని ఇంకొకరు చెప్పారు. మై లైఫ్ ఈజ్ మై పేరెంట్స్ అని చెప్పారు అంబికా గారు. ఓకే అండి, వెరీ గుడ్ రెస్పాన్సెస్. ఇన్ మై వ్యూ నేనేమనుకుంటున్నానంటే పుట్టుకకి చావుకి మధ్యలో ఉండే ఈ ఏదైతే ఉందో అంతరం, ఈ దీంట్లో మన యొక్క గెలుపునే జీవితం అనుకోవాలి. అంటే అందరూ పుడతారు, చస్తారు, బట్ అందరూ పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగానే అలాగే ఏ నామం అంటే ఏ ఒక ఉన్నత స్థాయికి వెళ్లకుండా, ఏ గొప్ప పేరు తెచ్చుకోకుండా చచ్చిపోతుంటారు చాలా మంది. అలా కాకుండా మన జీవితం సార్థకం కావాలంటే ఈ మధ్యలో ఈ పర్టికులర్ పీరియడ్ ను గెలుపుగా మలుచుకోవడమే మన విజేత యొక్క లక్షణం అని చెప్పవచ్చు. కాబట్టి పుట్టుక చావుల మధ్య ఉండే గెలుపునే నేను జీవితంగా అభివర్ణిస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే మరి ఈరోజు సెషన్లోకి వెళ్తే, ఇప్పటి వరకు మీరు ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో భాగంగా ఎన్నో సెషన్లు విన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, బాడీ బిల్డింగ్, బాడీ లాంగ్వేజ్ కానీ, ఇంకా చెప్పాలంటే గోల్ సెట్టింగ్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఈ సెషన్స్ అన్ని విన్నా వీటన్నింటినీ మరి ఆకలింపు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలంటే
మనకు ఒక విషయంలో మనకు ప్రావీణ్యత అనేది, నైపుణ్యం అనేది ఉండాలి. ఆ విషయమే, ఆ సబ్జెక్ట్ ఏంటంటే, ఆ టాపిక్ ఏంటంటే కమ్యూనికేషన్. అంటే మనం ఎవరితో ఎలా డీల్ చేస్తున్నామో, ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో తెలియకపోతే మనం ఎలా సక్సెస్ అవుతామండి? కాము. కాబట్టి వాట్ ఈస్ కమ్యూనికేషన్? మరి కమ్యూనికేషన్ అంటే ఏంటి? మీ మీ రెస్పాన్సెస్ చూడాలనుకుంటున్నాను ఫస్ట్. కమ్యూనికేషన్ అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా చాట్ చేయొచ్చు. Communication. What is communication? What is meant by communication? No responses. ఇంకా రెస్పాన్స్ ఏం రాలేదు. ఓకే. వాక్ చాతుర్యం. ఓకే. అంటే వాక్ ఒకటి చాతుర్యంగా ఉంటే సరిపోతుందా? మన మాట అనేది చతురతతో కూడినగా ఉంటే సరిపోతుందా? ఇంకేం ఉండదా కమ్యూనికేషన్‌లో, అదొక్కటేనా? ఇంకా చాలా ఉంటాయి. ఎక్స్‌ప్రెసింగ్ అవర్ థాట్స్ ఇన్ రైట్ వే. ఓకే. వెరీ గుడ్. ఇంకా నో చాలుంది. భావ వ్యక్తీకరణ. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. శైలజ గారు. భావ ప్రసారం. భానుప్రియ. వెరీ గుడ్ అండి. ఓకే అండి. కమ్యూనికేషన్ అంటే భావ ప్రకటన. భావ ప్రకటన అంటే మన భావాలని ఎదుటి వ్యక్తికి కానీ, ఎదుటి మాధ్యమానికి కానీ, ఎదుటి సమాజమైన ఏదైనా వాటికి మనము ప్రకటించడం. మన భావాలని వారికి ప్రకటించుకోవడం. మన భావాలని వారికి ఇతరులకు చెప్పటం. మరి మనం అందరం చెప్తున్నాం కదా! కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమా మరి? చాలా మంది కమ్యూనికేట్ చేస్తున్నారు. చాలా మంది సొసైటీలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పట్లేదా వాళ్ళ భావాలని బయటికి? చెప్తున్నారు. మరి వాటి స్కిల్స్ అవసరమా? అంటే అవసరమే. ఎందుకు అంటే ఎక్కువ మంది కోరుకునే తక్కువ మందిలో ఒకడిగా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సింది. అందరూ కమ్యూనికేట్ చేస్తారు. కానీ దాంట్లో స్కిల్‌ఫుల్‌గా చేసేది కొంతమంది మాత్రమే. వారిలో మనము ఒకరిగా ఉంటే మన డిమాండే వేరుగా ఉంటుంది. మన స్థాయి వేరుగా ఉంటుంది. ఈవెన్ మనం చూస్తున్నాం. గంప నాగేశ్వరరావు గారిని అంత గొప్పగా ఎందుకు కీర్తిస్తున్నాం? స్వామి వివేకానంద గారిని అంత గొప్పగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వాళ్ళందరూ ఇట్లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎంతో మంది కోట్ల జనులను ఆకట్టుకునే విధంగా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగారు కాబట్టి మనం వాళ్ళని ఇప్పటికీ ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గుర్తించుకోగలుగుతాం. కాబట్టి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే సౌండ్ డిస్టర్బ్ గా ఉందండి. సార్ నరసింహారావు సార్, సౌండ్ డిస్టర్బా? ఏం లేదు సార్, ఏం లేదు, కానివ్వండి. ఒక మాట చెప్తాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఒక మహానుభావుడు ఒక స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరు. చాట్ చేయొచ్చు. చాటింగ్ చాలా ఫాస్ట్ ఉండాలండి. చాట్ చేస్తూనే ఉండాలి. వివేకానంద. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ రైట్ ఆన్సర్. మీకు అందరికీ ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే ఒకానొకప్పుడు అమెరికాలో చికాగో పట్టణంలో తను స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని, మన హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని అక్కడ వెలిబుచ్చడానికి వెళ్ళినప్పుడు, ఓకే అండి, స్టాప్ ద చాట్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మన హిందూ సంప్రదాయాన్ని, సంస్కృతిని అక్కడ చాటడానికి వెళ్ళినప్పుడు అతనికి ఇచ్చిన అవకాశం, గొప్ప అవకాశాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాడంటే ఒకే ఒక్క మాట. ఫస్ట్ తను వెళ్ళి నిలబడి కాషాయ వస్తువులు ధరించే తను అక్కడ ఉన్న సూటు బూటు వేసుకున్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయగలిగాడంటే ఎంత గొప్ప మహానుభావుడు. వెళ్ళి సింపుల్ గా ఒక మాటతో స్టార్ట్ చేశాడు స్పీచ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనంగానే అక్కడ ఉన్న 7,000 మంది అమెరికన్లు ఒక్కసారిగా లేచి స్టాండింగ్ ఓవేషన్ లో ఉండి చప్పట్లు 15 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారంటే అది ఎంత హ్యాట్స్ ఆఫ్ అనే అటువంటి విషయాన్ని. అంటే 15 నిమిషాలు ఎవరైనా చప్పట్లు కొట్టుకుంటుంటారా? ఇంత గొప్పగా అతన్ని ట్వీట్ చేశారంటే మరి దానికి కారణం ఏంటి అంటే అతను హృదయాంతరాల్లోంచి తన భావనలను గాఢంగా వెలిబుచ్చాడు. మనలో చాలా మంది ఉంటారు, మనస్సులో ఒకటి ఉండి బయటికి మనస్ఫూర్తిగా మాట్లాడలేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా మంది ఇస్తుంటారు. చాలా మంది ఇటువంటి మాటలు ఎవరైనా చెప్పొచ్చు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా అనొచ్చు. కానీ ఎవరైనా చప్పట్లు కొడతారా? కొట్టరు. ఎందుకంటే అది ఆ భావం అనేది, ఆ గాఢత అలా ఉంటుంది. వివేకానందుల వారు ఆ స్వచ్ఛమైన మనస్ఫూర్తిగా హృదయాంతరాల్లోంచి తన భావనను వెలిబుచ్చారు కాబట్టి అక్కడ అంతమంది అమెరికన్లు 15 మినిట్స్ క్లాప్స్ కొట్టారు. అంత గొప్ప వ్యక్తిత్వము
ఎట్లా వచ్చింది అంటే ఆ తర్వాత ఆద్యంతము ఆది నుంచి అంతం వరకు తన స్పీచ్‌ను అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. అంటే అంత కమ్యూనికేషన్ స్కిల్స్ మరి ఎలా వచ్చాయి అంటే తన యొక్క భావాలు స్వచ్ఛంగా ఉన్నాయి. తన యొక్క ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నాయి. వాటినే మాటలుగా మలుచుకొని అందరికీ కమ్యూనికేట్ చేశాడు. కాబట్టి అతను ఆ స్థాయిలో నిలబడ్డాడు. మరి అంత గొప్పగా మనం మాట్లాడితే మనం కూడా ఆ స్థాయిలో ఉండగలం గదా! కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమే కదా! అవసరం అనిపిస్తుందా లేదా? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? యెస్. యెస్సా కాదా? సార్ స్లైడ్. నరసింహారావు సార్ స్లైడ్ ఓకే తీసుకోండి. సార్. ఓకే. 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 కమ్యూనికేషన్ అనేది మరి దాని యొక్క డెఫినిషన్ ఒక జీజీ బ్రౌన్ గారు ఒక డెఫినిషన్ ఇచ్చారు. దాన్ని చూద్దాం. షేర్ ద స్లైడ్ ప్లీజ్. సెకండ్ స్లైడ్. సార్ ఇది రావడం లేదు. రాజశేఖర్ సార్ మీరేమైనా షేర్ చేస్తారా? హోస్ట్ ఇస్తాను. ఓకే. ఓకే. క్యారీ ఆన్. మీరు చేస్తుండండి సార్. నేను వేరే అందుకే ఓకే. ఓకే. అంటే కొంతమంది ఒక మహానుభావుడు అన్నాడు. కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ ఇన్ 21st సెంచరీ అన్నాడు. ఈ 21st సెంచరీలో నిజమైన వెపన్ ఏది తెలుసా? ఏ అణుబాంబో, ఏ ఆటం బాంబో ఇవి కాదండి. నిజమైన బాంబ్ ఏదంటే, నిజమైన వెపన్ ఏదంటే ఒక మాట, ఒక కమ్యూనికేషన్. మనం చేసే ఆ భావ ప్రకటనే అవతలి వాడిని శత్రువుగా మార్చొచ్చు, అవతలి వాడిని మిత్రుడుగా మార్చొచ్చు, అవతల దేశాలని నాశనం చేయొచ్చు, మన దేశాన్ని సంరక్షించవచ్చు, మన దేశభక్తిని ఇమ్మడించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే కమ్యూనికేషన్‌కి అంత పవర్ ఉందండి. కాబట్టే కమ్యూనికేషన్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ ఇన్ ద 21st సెంచరీ అన్నారు మహానుభావుడు. కాబట్టి అట్లాంటి కమ్యూనికేషన్ మరి అలాంటి భావ ప్రకటనను మరి మనం అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్తిగా డెవలప్ చేసుకుంటే మనం ఆటోమేటిక్‌గా ఫుల్‌ఫిల్డ్‌గా ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ ఇచ్చే, మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చే, స్కిల్ డెవలప్‌మెంట్ ఈ క్లాసెస్ ఇచ్చే ఎఫెక్టివ్ స్పీకర్ ఖచ్చితంగా మారినట్టే. కాబట్టి సందర్భానికి తగ్గట్టుగా మనం ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. యాహ్! సెకండ్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్. ఇది కమ్యూనికేషన్. ఇది ఒకసారి చూడండి. అందరూ ఒకసారి చూడండి. అబ్జర్వ్ చేయండి. కమ్యూనికేషన్ అనే దాంట్లో ఇన్ని విభాగాలు, ఇన్ని కనిపిస్తున్నాయి మనకు. చాట్ అంటారు, టాక్ అంటారు, నెట్వర్క్ అంటారు, చాటింగ్ అంటారు, స్పీచ్ అంటారు, ఐడియా అంటారు, టీమ్ వర్క్ అంటారు, మెసేజ్ అంటారు, ఇన్ఫర్మేషన్ అంటారు, కన్వర్సేషన్ అంటారు, ఇంకా కమ్యూనికేట్, పీపుల్, డిస్కషన్, స్పీక్ ఇట్లాంటి ఎన్నో, ఎన్నో అన్ని అంశాలు కూడా ఏ ఒక్కటే వర్డ్‌లో సింగిల్ వర్డ్‌లో కమ్యూనికేషన్‌లో ఇమిడి ఇమిడి ఉన్నాయి. అంటే ఈ కమ్యూనికేషన్ వల్ల ఎంత అంటే ఈ కమ్యూనికేషన్ మనం ఒకవేళ గెయిన్ చేయాలనుకుంటే మంచి స్కిల్ గెయిన్ చేయాలనుకుంటే వీటన్నింటి పట్ల మనకు పట్టున్నట్లే అనేది ఇక్కడ మనకు తెలిపే స్లైడ్ ఇది. నెక్స్ట్ సార్. ఇది కమ్యూనికేషన్ అంటే ఏంటంటే డెఫినిషన్ జీజీ బ్రౌన్ గారి దృష్టిలో ఆయన ఇచ్చిన ఒక డెఫినిషన్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ వెదర్ ఆర్ నాట్ ఇట్ elicits confidence, but the information transferred must be understandable to the receiver. అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఒక భావ ప్రసారాన్ని, భావ ప్రకటనను ఒకరి నుంచి ఒకరికి ప్రసారం చేసుకోవడమే ఈ కమ్యూనికేషన్ అంటారని, ఇది ఎలా అంటే అవతలి వానికి రిసీవర్‌కి అర్థమయ్యే విధంగా ఆ భావ ప్రసరణ అనేది జరగాలనే విషయాన్ని ఇక్కడ మనకు జీజీ బ్రౌన్ గారు ఈ స్లైడ్ ద్వారా మనకు చూపించడం జరుగుతుంది. ఇంకా మీకు ఇక్కడ ఒక స్మాల్ క్వెషన్ అడగదలుచుకున్నాను. సార్ ఇది స్లైడ్ తీసేయండి. ఒక స్మాల్ క్వెషన్ నెక్స్ట్ ఓకే సార్. ఏం అవసరం లేదు సార్. స్లైడ్ ఏం అవసరం లేదు. వన్ స్మాల్ క్వెషన్ టు ఆల్. సార్ ఏవో యాడ్స్ వస్తున్నాయి.
పీపీటీ స్టాప్ చేయాలా? ఆ పీపీటీ ఆపాలా సార్? పీపీటీ ఆపండి సార్, ఆపండి. ఓకే ఓకే ఓకేలేండి. స్టాప్ చేయమని చెప్పినా. ఓకేలేండి. ఓకేనా సార్? కానివ్వండి. ఒక్క నిమిషం, నా స్క్రీన్ కనిపిస్తలేదు అసలు. ఓకే అండి, మీ ముందు మరొక క్వశ్చన్ ఉంచబోతున్నాను. మనం అంటే ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం అంటే ఏంటి? వాటికి ఆన్సర్స్ మీరే రెస్పాన్స్ చార్ట్ లో పెట్టండి. మనం అంటే ఏంటి? నో రెస్పాన్సెస్. రెస్పాన్స్ రాలేదండి. వి అందరము. ఓకే, కుటుంబము, సమాజం కలిస్తే మనము, శైలజ గారు, ఇంక్లూడింగ్ ఆల్ లివింగ్ థింగ్స్. ఓకే, నేను అంటే చెప్పగలుగుతారా? నేను, యు అండ్ మీ, ఐ. ఓకే ఓకే అండి. ఓకే, స్టాప్ ద చాట్. స్టాప్ ద చాట్. మనం అంటే ఒక జీవి, మనతో సంభాషణ కొనసాగించేవారు, వన్ పర్సన్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ ద చాట్. మనం అంటే మన యొక్క సృజనాత్మక ఆలోచనలు, సృజనాత్మక సామర్థ్యం. మనం అంటే మన ఆలోచనలు, మనం అంటే మన అలవాట్లు, మనం అంటే మన ప్రవర్తన, మనం అంటే మన క్యారెక్టర్, మనం అంటే మన గమ్యం. ఇవన్నీ కలిస్తేనే మనం. అంటే మన యొక్క సృజనాత్మక సామర్థ్యంతో కూడిన ఆలోచనలే మన అలవాట్లుగా మారుతుంది. ఆ అలవాట్లని బేస్‌గా వేసుకొని ప్రవర్తనగా మారుతుంది. ప్రవర్తనని క్యారెక్టర్‌గా మారుతుంది. క్యారెక్టర్ తీరా గమ్యానికి దారి తీస్తుంది. ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ముందుగా మన ఆలోచనలు సృజనాత్మకంగా ఉండాలి. అప్పుడే మనం అనే దానికి నిజమైన అర్థం ఉంటుంది. మనం అంటే కేవలం మనం కాదు. యూ అండ్ మీ, నాట్ యూ అండ్ మీ. మనం అంటే మనం, మన ఆలోచన. నేను నా యొక్క సృజనాత్మకమైన ఆలోచన విధానాన్ని నేను. మనం ఎలా ఆలోచిస్తున్నామంటే అలా కనిపిస్తాం సమాజానికి. అంతే కదా! మనం ఎలా ఆలోచిస్తున్నామో అలాగే ప్రవర్తిస్తాం. అలాగే అలవాట్లు ఉంటాయి. అలాగే క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. అలాగే గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే సమాజానికి కనిపిస్తాం మనం. అంటే మన ఆలోచనలు లోపల ఉండొచ్చు, కానీ బయటికి మనం కనిపించే ఈ పర్సనాలిటీ మొత్తం మన ఆలోచనలే బయట కనిపిస్తాయి. మన ప్రవర్తనే బయట బహిర్గతం అవుతుంది. మనుషులు మన ఆలోచనలు బట్టే, మన ప్రవర్తన బట్టే మనం బేరీజ్ వేస్తారు, వీడు మంచా చెడా అనేది. కాబట్టి మన ఆలోచన, మనం అంటే మన సృజనాత్మక యొక్క సామర్థ్యం, ఆలోచన అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే మన ఆలోచనల నుంచే మనకి మాటలు పుడతాయి. మాటలు అనేవే కదా ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కి బేస్ గా చెప్పుకుంటున్నాం. కాబట్టి మాట అనేది ఎంత పవర్ఫుల్ అని చెప్పాలంటే, మాట అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియకపోతే నాశనాలే జరుగుతాయి. మాట అనేది ఎక్కడ ఎప్పుడు ఎలా వాడడం తెలిసిన వాడే నిజమైన విజేత అవుతాడు. అందరి మన్ననలను పొందగలుగుతాడు. దీంట్లో ఒక చిన్నగా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, పురాణాల్లోకి వెళ్తే, మైథాలజీలోకి వెళ్తే, రావణాసురుడు అంటే అంత పెద్ద రాజు కమ్యూనికేట్ సరిగా చేయలేకపోవడం వల్ల తన సొంత సోదరులు కూడా, విభీషణ్ లాంటి సొంత సోదరులు కూడా పరాయి వాళ్ళైపోయారు. చివరికి ప్రాణాలనే తీసేటంత కల్మషం పెంచుకున్న వాళ్ళు అయ్యారు. ఎందుకంటే జస్ట్ కమ్యూనికేషన్ లో. అదే శ్రీరామచంద్రుడు ఎంతో మందిని ఆప్యాయంగా చూసి ఆత్మీయతతో కూడిన మాటలను అందరికీ కమ్యూనికేట్ సరిగా చేయడం వల్ల శ్రీరామునికి పరాయి వాళ్ళందరూ కూడా, వానరసింహ లాంటి వాళ్ళు పరాయి వాళ్ళందరూ కూడా తనవారయ్యారు. తనకొచ్చి దాస్యం చేశారు. తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించారు. అంటే జస్ట్ కమ్యూనికేషన్ లో అంతే. ఒక మంచి ఒక చెడుకు జస్ట్ కమ్యూనికేషన్ లో చిన్న తేడా వల్ల ఎంత విధ్వంసమే జరిగిపోయిందండి. కాబట్టి మనకు కమ్యూనికేషన్ అనేది మంచిగా, మన మాట తీరు అనేది కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. శత్రువులు అనుకుంటున్నారు. ఇంకా దీని గురించి వేదాల్లో ఒక శ్లోకం కూడా ఉంది. మాట యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, జిహ్వాగ్రే లక్ష్మీ వర్ధతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే విజయం కదా, జిహ్వాగ్రే మరణం ధ్రువ అన్నారు. అంటే జిహ్వాగ్రే లక్ష్మీ వర్ధతే అంటే జిహ్వ మన
ఆలోచనల నుంచి, మన హృదయం నుంచి వచ్చిన భావనలు, ఆలోచనలు నాలుక ద్వారా బయటికి సమాజంలోకి వస్తున్నాయి. బయటికి వాటి ప్రసరణ జరుగుతుంది. అలాంటి మాటలు మనకు డబ్బు సంపాదించి పెట్టొచ్చు, ధనాన్ని సంపాదించి పెట్టొచ్చు. అలాంటి మాటలే మిత్రుల్ని సంపాదించి పెట్టొచ్చు. అలాంటి మాటలే మనకు విజయాన్ని కూడా సిద్ధింపచేస్తాయి. అలాంటి మాటలే మనకు మరణాన్ని కూడా సంభవించేటట్టు చేస్తాయి. కాబట్టి మనం మాటను ఎప్పుడు, ఎక్కడ, ఎలా పొదుపుగా మాట్లాడితే అంత మంచిది. కానీ ఆ బేరీజు వేసుకొని ఇది మంచిగా చెడా అని ఆలోచించి మాట్లాడడం అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సిన బేసిక్ పాయింట్ అండి. ఇది మనకి ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లో చిన్న బేసిక్స్. ఇంకా చరిత్రలో చాలా మందిని చూస్తుంటాం మనం, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని చూస్తుంటాం. వాళ్ళంతా ఒక స్టైల్లో వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎంతో చాకచక్యంగా మాట్లాడుతూ సంభాషణ చాతుర్యాన్ని కలిగి ఉండి ఎంతో మందిని ఆకట్టుకునేగలిగేలా మాట్లాడి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఎగ్జాంపుల్ చూస్తే ఇందాక చెప్పినట్టుగా స్వామి వివేకానంద గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ గారు కావచ్చు, ఇంకా పట్టాభిరామ్ గారు కావచ్చు, గంప నాగేశ్వరరావు గారు కావచ్చు, మన చుట్టూ ఉన్న చాలా మంది, రాజశేఖరరావు గారు, నరసింహారావు గారు, వీళ్ళంతా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్. వీళ్ళంతా కూడా ఒక స్థాయికి తనకంటూ ఒక ఆకర్షణతో కూడిన మాటల్ని అవతలి వాళ్ళకు డెలివరీ చేయగలిగారు కాబట్టి ఆ స్థాయిలో ఉండగలిగారు. కాబట్టి మనము ఆ సంభాషణ చాతుర్యాన్ని మరి మనం కూడా టోల్ చేసుకోవాలనుకుంటే, మనం కూడా వాటిని ఆక్యుపై చేసుకోవాలంటే, మనం కూడా దాన్ని పట్టి మనం కూడా అంత గొప్ప స్కిల్ఫుల్ స్పీకర్ గా మారాలనుకుంటే, మరి మనము ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఏంటి అని పూర్తిగా ఒకసారి డెప్త్ లోకి వెళ్తే మనకు కొన్ని స్లైడ్స్ ఉన్నాయి. అంతకంటే ముందు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాం. మళ్ళీ మీకు జాబ్ కావాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా, లైఫ్ కావాలంటే మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు? మీకు జాబ్ కావాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా, లైఫ్ కావాలా అనుకుంటే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అన్ని వచ్చేస్తాయి కదా సార్. ఎస్ మేడం, రైట్ మేడం, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. కొంతమంది మనకు కొద్ది గొప్ప జ్ఞానం ఉన్నాం కాబట్టి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటనేది తెలుసు కాబట్టి, అది ఉంటే మనకు ఆటోమేటిక్ జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వస్తే ఆటోమేటిక్ లైఫ్ బిందాస్ గా ఉంటుంది, మనకు తెలుసు. కానీ కొంతమంది తెలియని వాళ్ళైతే లైఫ్ ఉంటే చాలు కదా, బతికేస్తాం కదా, ఎలాగైనా బతికేస్తాం కదా, లైఫ్ అనేది ఇంపార్టెంట్ కదా అనుకుంటారు కదా. కొంతమంది అయితే జాబ్ ఉంటే చాలు కదా, దాని ఏముంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమా, మనకు నెలకు జీతం వస్తే సరిపోదా లేదా అనుకుంటారు. కాబట్టి మెయిన్ గా మనము ఒక జాబర్ గానే కాదు, మన వ్యక్తిత్వం, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకుని ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్. జాబ్ ఉండొచ్చు, లేకపోవచ్చు, మనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పరచుకోవాలి. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా చెప్పాలంటే మనకు ఒక స్లైడ్ ఇచ్చారు సార్, నరసింహారావు సార్. రాజశేఖరరావు సార్. ఓకే సార్, ఒక 1 minute వెయిట్ చేయండి. 1 minute వెయిట్ చేయండి. అయితే ఈ కమ్యూనికేషన్ చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఏంటంటే ఒక 6th క్లాస్ కుర్రాడిని 6th క్లాస్ లో ఉన్నప్పుడు, అరే నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగారు. ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అన్నాడు. అదే 8th క్లాస్కి వచ్చాక వాడిని మళ్ళీ ఇంగ్లీష్ వచ్చా అంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్ అన్నాడు. మళ్ళీ వాడు 10th వచ్చాక ఏంట్రా అని మళ్ళీ అడిగితే నాకు ఇంగ్లీష్ రాదు అన్నాడు. మళ్ళీ ఇంటర్కి వచ్చాక అంటే నాకు ఇంగ్లీష్ అసలు అన్నాడు. దీంట్లో మనం గమనించింది ఏంది, ఏం గమనించుంటాం దీంట్లో అంటే 6th క్లాస్ లో ఉన్న నాలెడ్జ్ కూడా ఇంటర్ వచ్చేసరికి ఉన్నది కాస్త పోయింది. ప్రాబ్లం ఎక్కడ, వాడికి రాదనే విషయం వాడికి మాత్రమే తెలుసు కదా, వాడికి ఇంగ్లీష్ రాదనే విషయం వాడికి మాత్రమే తెలుసు కదా, మిగతా ఎవరికి తెలియదు కదా. కానీ వాడు ప్రయత్నించకపోవడం వల్లనే అక్కడ ఉన్న ఆకాస్త నాలెడ్జ్ కూడా ఇక్కడికి వచ్చేసరికి అది కూడా శూన్యమైపోయింది. అంటే మనం ప్రయత్నించకపోతే, మనం ప్రయత్నలోపం ఉంటే మనం ఏది సాధించలేమనే దానికి ఒక ఉదాహరణగా చిన్న ఉదాహరణ చెప్పారు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి,
గుడ్ కమ్యూనికేషన్కి ఈ ప్రిన్సిపల్స్ మనం అప్లై చేయొచ్చు. దీంట్లో 100% లో మన కమ్యూనికేషన్ స్కిల్ తీసుకుంటే కమ్యూనికేషన్ వీటిలో 55% మనకు బాడీ మూమెంట్స్ అండ్ ఫేస్ యామ్స్ వీటి యొక్క ఎక్స్ప్రెషన్స్ వీటిని మాత్రమే మనము ఏదైనా ప్రయత్నంతోనే ఏదైనా సాధ్యం. వెరీ గుడ్. 55% జస్ట్ బాడీ లాంగ్వేజ్ నుంచి. మీకు ఇంతకుముందు బాడీ లాంగ్వేజ్ క్లాస్ అయి ఉంటుంది, మీకు అన్ని తెలిసి ఉండొచ్చు. బాడీ లాంగ్వేజ్ అంటే మనం చెప్పే వర్డ్స్ కంటే, మనం చెప్పే మాటల కంటే మన బాడీ మూమెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వల్లనే అవతలి వాళ్ళకి ఎక్కువగా రీచ్ అవుతుందనే విషయము ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. నెక్స్ట్ 55% తర్వాత 38% మనకి ఏముందంటే వాయిస్ టోన్ మాడ్యులేషన్ ప్రాసెస్. అంటే వాయిస్ మన స్వరం యొక్క తీవ్రత, మాడ్యులేషన్ హెచ్చు తగ్గులు, ప్రాసెస్ మనం ఎక్కడైతే విరామాలు ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా 38% వస్తాయి. ఇవి కలిపితే మిగతా 7% మాత్రమే, 93% ఇవే ఆక్యుపై చేస్తే 7% మాత్రమే మనం చెప్పే మాటలకు రీచ్ అవుతాం. మనం చెప్పే మాట రీచ్ అవుతున్నాం అంటే 100% జస్ట్ 7% మాత్రమే మన మాటలకు కమ్యూనికేట్ అవుతారు. మిగతా 93% మాత్రం మొత్తం మన బాడీ లాంగ్వేజ్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఐ కాంటాక్ట్స్, దీన్ని బట్టి మాత్రమే అవతల వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళు మనం చెప్పింది అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇది చాలా మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. ఇది ఒకసారి చూస్తే మనము ఇంకో టైప్ ఆఫ్ వర్గీకరణ ఏంటంటే వర్బల్, నాన్ వెర్బల్. కమ్యూనికేషన్ లో 2 టైప్స్, వర్బల్ అని, నాన్ వెర్బల్ అని తీసుకున్నారు. వర్బల్ 35% ఉంటే నాన్ వర్బల్ 65% అన్నారు. 65% లో మనకు తెలుసు అన్ని కూడా ఇంతకుముందు ఎక్కువ బాగుంది. దీన్ని ఏది తీసుకుందంటే బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ సంబంధించి. కాబట్టి ఇక్కడ కూడా మనకు మేజర్ పార్ట్ నాన్ వెర్బల్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇక్కడే ఉంటాయి. వర్బల్ లో మాత్రమే మనము వర్డ్స్ రూపంలో, మనం మాటల రూపంలో చెప్పే 35% మాత్రమే ఉంది. ఈ 65% లో మనము ఏమేమి ఉన్నాయంటే ఫేషియల్ గెస్చర్స్. ఫేషియల్ గెస్చర్స్ అంటే తెలుసు, చాలా మంది యాజ్ ఎ స్పీకర్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మాట్లాడాలన్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవలికలు అనేవి సందర్భానుసారంగా పెట్టకుండా అక్కడ చాలా మంది కొంతమంది సీరియస్ గా, కొంతమంది ఫన్నీగా ఉంటారు, కొంతమంది ఏమో స్మైల్ ఎవ్రీ మినిట్ వాళ్ళు స్మైల్ తో ఉంటారు. ఇంకా కొంతమంది అయితే బాధ, సాడ్నెస్ కనిపిస్తుంది, అంటే ప్రపంచంలో బాధలు మొత్తం తన లోపలే ఉన్నాయా అన్నంత ఫీల్ వచ్చేటట్టుగా బాధపడిపోతూ కనిపిస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే జోవియల్ గా ఉంటారు, ఇంకా కొంతమంది గంభీరంగా కూడా ఉంటారు. ఉదాహరణ చెప్పుకోవాలంటే మన గంప నాగేశ్వరరావు గారు ఎలా ఉంటారు తెలుసు, గంభీరంగా ఉంటారు, చూడడానికి గంభీరంగా ఉంటారు. నాకు కూడా ఫస్ట్ చూసినప్పుడు భయం వేసింది, అమ్మ ఈయన ఏం మాట్లాడతారో అని. కానీ అతను ఆ సార్ ఒకసారి మనము సార్ యొక్క క్లాసెస్ విన్నామంటే అంత గంభీరమైన మనిషి కూడా చాలా జోవియల్ గా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళకి, గొప్ప స్థాయి వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఎలాంటి అంటే ఎక్స్ప్రెషన్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో ఆ ఫేస్ లో స్మైలింగ్ ఉంచుకుంటూ, అలాగే ఎలా అంటే